everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. Now we are going to talk about modal auxiliary verbs in detail. Modal auxiliaries are a kind of auxiliary verbs. They are used to denote ability, permission, possibility, advice and obligation. ఇప్పుడు మనం ఒక్కొక్క యూసేజ్ కి ఏ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ యూజ్ చేస్తారో చూద్దాం. ఎబిలిటీ అంటే ఏంటి? సామర్థ్యం. ఏమైతే మనం చేయగలమో అట్లాంటి వాటిని, మన కెపాసిటీ, మన సామర్థ్యాన్ని ఎబిలిటీ అని అంటాము. కెన్ చేయగలను ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ అండ్ కుడ్ చేయగలిగాను విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాస్ట్ టెన్స్. I can lift 10 kgs. నేను 10 కేజీల బరువు ఎత్తగలను. ఎప్పుడు? ఇప్పుడు నా సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాను. She can run very fast. ఆమె యొక్క సామర్థ్యం ఏంటి? బాగా ఫాస్ట్ గా పరిగెత్తగలిగే సామర్థ్యాన్ని తను కలిగి ఉంది. ఎప్పుడు అది? ఇప్పుడు. కెన్ అన్నాం కాబట్టి అది ప్రెసెంట్. కుడ్ చూడండి. I could lift 50 kgs when I was a boy. నేను అబ్బాయిగా, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను 50 కేజీల బరువుని ఎత్తగలిగేవాడిని. అంటే ఏంటి? ఇప్పుడు ఎత్తగలనా నేను? లేదు, నేను ఇప్పుడు ఎత్తలేను. ఒకప్పుడు. ఎప్పుడు అది? పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎత్తగలిగాను. ఇప్పుడు నేను ఎత్తలేను. సో ఐ కుడ్ లిఫ్ట్ అంటే ఇప్పుడు కాదు, పాస్ట్. హీ కుడ్ రన్ 20 kilometers when he was in class 10th. అతను క్లాస్ 10th లో ఉన్నప్పుడు 20 kilometers పరిగెత్తగలిగేవాడు. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ మోడల్ వర్బ్స్ ఈస్ పర్మిషన్. పర్మిషన్ లో మనకి రెండు ఉన్నాయి. ఏంటవి? పర్మిషన్ ని అడుగుతాము. పర్మిషన్ అంటే అనుమతి. అనుమతి తీసుకుంటాము, అనుమతి ఇస్తాము. సో ఆస్కింగ్ పర్మిషన్ అండ్ గివింగ్ పర్మిషన్. సో ఆస్కింగ్ పర్మిషన్, అనుమతి తీసుకోవడానికి ఎలాంటి మోడల్ వర్బ్స్ యూజ్ చేస్తాం? కెన్, మే, కుడ్ అండ్ వుడ్. ఈ 4 మోడల్ వర్బ్స్ యూజ్ చేస్తాము. అయితే ఈ 4 లో కెన్ అనేది ఇన్ఫార్మల్ గా యూజ్, మే, కుడ్, వుడ్ ని ఫార్మల్ గా అడగటానికి, పొలైట్ గా అడగటానికి యూజ్ చేస్తాం. రూమ్ లోపల నా ఫ్రెండ్ ఉందనుకోండి, ఏమని అడుగుతానప్పుడు? కెన్ ఐ కమ్ ఇన్? నేను లోపలికి రావచ్చా? కెన్ ఐ బారో యువర్ ఫ్రెండ్? నా ఫ్రెండ్ని కానీ నైబర్స్ ని కానీ ఇలా అడగొచ్చు. నేను నీ పెన్ను తీసుకోవచ్చా? నీ పెన్ను తీసుకోవచ్చా? కెన్ ఐ బారో యువర్ పెన్? మే ఐ కమ్ ఇన్? ఇది రెస్పెక్ట్ గా. లోపల మన బాస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అంటే పొలైట్ గా అడగటానికి నేను లోపలికి రావచ్చా. తెలుగులో ఒకటే మీనింగ్ వస్తుంది, నేను లోపలికి రావచ్చా, నేను లోపలికి రావచ్చా అని. అయితే ఇంగ్లీష్ లో మే ఐ కమ్ ఇన్ అంటే పొలైట్లీ, అంటే ఫార్మల్ వే ఆఫ్ ఆస్కింగ్. మే ఐ బారో యువర్ పెన్? నేను మీ పెన్ను తీసుకోవచ్చా? చూడండి, మీ పెన్ను తీసుకోవచ్చు. ఇక్కడ మే ఐ బారో. అదే కెన్ ఐ బారో అంటే నీ పెన్ను తీసుకోవచ్చా. అక్కడ ఇన్ఫార్మల్, మీ పెన్ను రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఫార్మల్ అండ్ పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్. అయితే చూడండి, కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్? మీరు నాకు మీ పెన్ ఇస్తారా? పొలైట్ గా అడుగుతున్నాం. అంటే వుడ్ కూడా పొలైట్ గానే. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఓపెన్ ద విండో? మీరేమనుకోకపోతే నేను విండో ఓపెన్ చేయొచ్చా? ఇది కూడా పొలైటే. అయితే కుడ్ అనేది మోర్ పొలైట్ దాన్ వుడ్. Would, could, may are used to ask permission in a polite way or in a formal way. Giving permission అంటే అనుమతి ఇవ్వడం. అనుమతి ఇవ్వటానికి మనం would యూజ్ చేయం. కెన్, మే అండ్ కుడ్ ఈ 3 మాత్రమే యూజ్ చేస్తాం. యూ కెన్ కమ్ విత్ మీ? నువ్వు నాతో రావచ్చు, నువ్వు నాతో రావచ్చు. యూ మే గో నౌ. మే అనేది ఏమనుకున్నా ఇప్పుడే? పొలైట్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ గా. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. అదే యూ కెన్ గో నౌ అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. కెన్ అంటే నువ్వు, మే అంటే మీరు. యూ మే గో నౌ, మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. యూ కుడ్ సిట్ హియర్ ఇఫ్ యూ లైక్. మీకు నచ్చితే మీరు ఇక్కడ కూర్చోవచ్చు. యూ కుడ్ సిట్ హియర్ ఇఫ్ యూ లైక్. మీకు నచ్చితే మీరు ఇక్కడ కూర్చోవచ్చు. అదే యూ కెన్ సిట్ హియర్ ఇఫ్ యూ లైక్ అంటే నీకు నచ్చితే నీవు ఇక్కడ కూర్చోవచ్చు. కెన్ అంటే నువ్వు, మే అండ్ కుడ్ ఇస్ మీకు ఆర్ మీరు. ఫార్చ్యూన్ టెల్లర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫార్చ్యూన్ టెల్లర్స్ అంటే ఏంటి? ఫ్యూచర్ చెప్పేవి. అంటే అవి జరగవచ్చు, జరగకపోవచ్చు కూడా.
పాసిబిలిటీ అంటే జరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి మనం ఎట్లాంటి మోడల్ వర్బ్స్ యూజ్ చేస్తాం? మే, మైట్ అండ్ విల్ అని యూజ్ చేస్తాం. మేకి, మైట్ కి మరియు విల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మే మైట్ ఏమో జరిగితే జరగవచ్చు, చేస్తే చేయొచ్చు అలా చెప్తాం. విల్ అయితే భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము అని చెప్తాము. అది ఈ రెండిటికి డిఫరెన్స్. మే మైట్ అంటే ఏంటి? జరిగితే జరగవచ్చు, చేస్తే చేయొచ్చు. అయితే మే ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ సంథింగ్ ఈజ్ మోర్ లైక్లీ టు హ్యాపెన్, అంటే జరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు మనం మే యూజ్ చేస్తాం. మైట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? జరగటానికి తక్కువ అవకాశం ఉన్నప్పుడు మైట్ యూజ్ చేస్తాం. షీ మే బీ కమింగ్ టు సీ us, ఆమె మమ్మల్ని చూడటానికి రావచ్చు అంటే మోర్ దాన్ 80% ఛాన్సెస్ ఆర్ దేర్. దిస్ మే బీ మై లాస్ట్ విజిట్ టు ఇండియా, ఇదే నాది లాస్ట్ విజిట్ అయి ఉంటది ఇండియాకి, నేను మళ్ళీ ఇండియాకి రాకపోవచ్చు. అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అతను వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, రాని ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మోర్ దాన్ 80% ఇస్ కన్ఫర్మ్డ్. అదే మైట్ అయితే షీ మైట్ బి కమింగ్ టు సీ us అంటే 50-50 ఛాన్సెస్, 50% రావచ్చు రాకపోవచ్చు, 50-50 ఉంటుంది. అదే షీ మే బి కమింగ్ టు సీ us అంటే మోర్ దాన్ 80% ఛాన్సెస్ ఆర్ దేర్ టు కమ్ అండ్ సీ us. ఈ మైట్ గో టు హిస్ హోమ్ టౌన్ నెక్స్ట్ వీక్, వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. 50-50 ఛాన్సెస్, వెళ్తే వెళ్ళొచ్చు లేకుంటే లేదు అంత. అయితే మైట్ అనేది మే అంత స్ట్రాంగ్ కాదు, తక్కువ ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం మైట్ యూజ్ చేస్తాము. ఇంకొక ఫార్చ్యూన్ టెల్లర్ దట్ ఈస్ విల్, అంటే ఇది మే మైట్ లాగా కాదు, కాకపోతే ఇది కూడా మనం ఫ్యూచర్ గురించే మాట్లాడుతాం. భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము, వెళ్తాను, వస్తాను అలా చెప్పటానికి మనం విల్ యూజ్ చేస్తాం. అయితే ఈ విల్ కూడా మేబీ మే నాటిది, జరగవచ్చు జరగకపోవచ్చు, ఫ్యూచర్ మనకు తెలియదు కాబట్టి జరగవచ్చు జరగకపోవచ్చు. ఐ విల్ మీట్ యూ టుమారో, కలుస్తాను, మేబీ కలవకపోవచ్చు కూడా, కానీ ఈ మూమెంట్ కి నేను అనుకుంటున్నాను నిన్ను కలుస్తాను అని. దే విల్ వాచ్ ఏ మూవీ నెక్స్ట్ వీక్, వాళ్ళు నెక్స్ట్ వీక్ ఒక మూవీ చూస్తారు. అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఫ్యూచర్ లో షెల్ యూజ్ చేయమా అని. ఫ్యూచర్ లో షెల్ మనము ఒక 2 సిచ్యువేషన్స్ లోనే యూజ్ చేస్తాం. ఎప్పుడు అది? క్వశ్చన్స్ లో చూడండి, షెల్ ఐ కమ్, షెల్ వి మీట్, ఓన్లీ ఐ వి తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి మాత్రమే షెల్ యూజ్ చేస్తాం విల్ ప్లేస్ లో. షెల్ ఐ కమ్, షెల్ వి మీట్, షెల్ వి గో, what shall we do, what shall I do. So like this we frame questions with the shall, only with I and we to show future. Next, what is this once upon a time? Once upon a time there was a king. ఒకనొక టైంలో ఒక కింగ్ ఉండేవాడు, అతని రోజు ఫారెస్ట్ కి వెళ్తుండేవాడు. అంటే ఏం చెప్తున్నాము? ఒకప్పుడు జరిగినటువంటి రిపీటెడ్ యాక్షన్స్ చెప్తున్నాం కదా. మరి ఆ రిపీటెడ్ యాక్షన్స్ మాట్లాడటానికి మనం వుడ్ అని యూస్ చేస్తాం. వుడ్ ఈస్ యూస్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ ఆర్ సిచ్యువేషన్స్ దట్ వర్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ లో రిపీట్ అయినటువంటి యాక్షన్స్ ని మాట్లాడటానికి మనం వుడ్ అని యూస్ చేస్తాం. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ వుడ్ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఎవ్రీ డే. నేను పిల్లగా ఉన్నప్పుడు నేను ప్రతిరోజు ఆఫ్టర్నూన్ నిద్రపోయేవాడిని. అంటే రిపీటెడ్ యాక్షన్, ఎవ్రీడే రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఎవ్రీ సాటర్డే మై బ్రదర్ వుడ్ గో ఆన్ ఎ లాంగ్ బైక్ రైడ్. ఇది ఎప్పుడు? పాస్ట్ టెన్స్ లో, ఇప్పుడు కాదు. పాస్ట్ టెన్స్ లో మా బ్రదరు ఎవ్రీ సాటర్డే లాంగ్ రైడింగ్ కి వెళ్ళేవాడు. వాట్ ఆర్ దీస్ అగనీ యాండ్స్? అగనీ అంటే బాధ. ఎవరన్నా మనం బాధ చెప్పుకున్నప్పుడు ఏం చేస్తాం? సజెషన్స్ ఇస్తాం కదా. సో అందుకని ఈ రెండిటికి నేను అగనీ యాండ్స్ అని పేరు పెట్టాను. సో సలహాలు ఇవ్వటం, లేదా తప్పకుండా చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా అయి ఉంటది, ఇట్లాంటివి చెప్పటానికి మనం ఏం యూజ్ చేస్తాం? షుడ్ అండ్ మస్ట్. షుడ్ అనేది సలహా ఇవ్వడానికి యూజ్ చేస్తాం. మస్ట్ అనేది ఆబ్లిగేషన్, అంటే తప్పకుండా చేయాలి, ఖచ్చితంగా అని చెప్పటానికి మనం మస్ట్ అని యూజ్ చేస్తాం. యూ షుడ్ ఈట్ హెల్దీ ఫుడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ. నేను నీకు సజెషన్ ఇస్తున్నాను, నువ్వు మంచి ఆహారం తీసుకోవాలి, నిన్ను నువ్వు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే.
నేను నీకు ఖచ్చితంగా అని చెప్పట్లేదు, వచ్చిన కూడా రాలేదు. యూ షుడ్ క్యారీ ద అంబ్రెల్లా యాజ్ ఇట్ సీమ్స్ లైక్ ఇట్ విల్ రెయిన్. ఏంటో వాతావరణం చూస్తే వర్షం పడేలాగా ఉంది, నువ్వు అంబ్రెల్లా తీసుకెళ్తే బాగుంటుంది. అలా నేను సజెషన్స్ ఇవ్వటానికి మనం షుడ్ అని యూస్ చేస్తాము. మస్ట్, మస్ట్ అనేది ఏంటంటే కంపల్షన్, ఆబ్లిగేషన్ అంటే కంపల్షన్, రూల్స్. నువ్వు ఖచ్చితంగా పాటించాలి, ఖచ్చితంగా చెయ్యాలి, ఇది ఖచ్చితంగా అయి ఉంటుంది. యు మస్ట్ ఒబే ద ట్రాఫిక్ రూల్స్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. ఖచ్చితంగా నువ్వు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఎందుకు? యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అంటే. యు మస్ట్ బి జోకింగ్, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా జోక్ చేస్తున్నావు కదా, అలా ఖచ్చితంగా, తప్పకుండా అనే సిచ్యువేషన్ లో మనం మస్ట్ అని యూజ్ చేయాలి. షుడ్ అండ్ మస్ట్ ఆర్ ఎనిమీస్, వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, దే బోత్ ఆర్ ఎనిమీస్. ఎందుకు? మనందరం వాటిని కలిపి యూజ్ చేస్తాం కదా, యు మస్ట్ అండ్ షుడ్ డూ, యు మస్ట్ అండ్ షుడ్ గో అంటాము, రాంగ్. మస్ట్ అండ్ షుడ్ ఎప్పుడూ చెప్పకూడదు, ఎందుకంటే షుడ్ అనేది సలహా ఇవ్వటము, మస్ట్ అనేది ఖచ్చితంగా చేయటము, కంపల్షన్. కాబట్టి ఆ రెండింటిని కలిపి ఎప్పుడూ యూజ్ చేయకూడదు.